ఏపీలో మోంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తూ ఉంది. 100 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు అయితే చేస్తూ ఉంది. హెల్ప్ లైన్స్ 112 అలాగే 1070 18 00 425 0101 నెంబర్స్ అయితే హెల్ప్ లైన్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి తెలుసుకుందాం. మోంతా తుఫాన్ సమయంలో ప్రభుత్వం ఇస్తున్న అధికారిక సమాచారాన్ని అయితే మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎలాంటి రూమర్స్ నమ్మి కూడా భయపడకూడదు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకుంటూ కూడా ఉండాలి. వాతావరణ హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్లను కూడా మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కూడా విపత్తుల నిర్వహణ అధికారులు కూడా మన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్స్కి కూడా కొన్ని అలర్ట్స్ని జారీ చేస్తూ ఉంటుంది. ఉరుముల మెరుపులకి సంబంధించి కావచ్చు, ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయో జాగ్రత్తలకి సంబంధించి కూడా మెసేజెస్ ఇస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా తరచూ చూసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే నిరంతరం మొబైల్ని అయితే ఛార్జింగ్లో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే కూడా సురక్షితమైన ప్రదేశాలకైతే వెళ్ళాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అంటే ఆధార్, పాస్పోర్ట్, వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో భద్రపరచుకోవడం చాలా మంచిది. ఈ టైంలో తలుపులు, కిటికీలు బిగించి ఉంచాలి. షట్టర్లు లేకపోతే ప్లైవుడ్తో కవర్ చేయాలి అని కూడా చెప్తూ ఉన్నారు. రూఫ్ గోడలు బలంగా ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీకేజ్ లాంటివి ఉంటే కవర్ చేసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉండాలి. మీ వాహనాల్లో పెట్రోల్ లేకపోతే డీజిల్ నింపి వాటిని సురక్షిత ప్రాంతాల్లో అయితే పార్క్ చేయాలి. అలాగే పవర్ కట్ అయితే మెయిన్ స్విచ్ ఆఫ్ అయితే చేయాలి. గ్యాస్ సిలిండర్ వాల్వ్నైతే మూసివేయాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోవడం చాలా బెటర్. అలాగే పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల కింద కూడా నిలబడకుండా ఉండకపోవడం చాలా మంచిది. అత్యవసరమైతే తప్పితే బయటకి వెళ్లకుండా ఉండడం మరీ మంచిది. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలేయడమే చాలా బెటర్ అని కూడా చెప్తున్నారు. ఈ టైంలో సముద్రంలో అలలు పోటెత్తుతూ ఉన్నాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లకూడదు అని కూడా అధికారులు పదే ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఇప్పటికే సిద్ధమైంది అని కూడా మనం చెప్పుకోవచ్చు.